రైట్, మనతో పాటు గ్రామ పంచాయతీ కార్మికులందరూ రావడం జరిగింది. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి కూడా రావడం జరిగింది. వాళ్ళ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే, చాలా మంది వచ్చారు ఇక్కడ గ్రామ పంచాయతీ కార్మికులందరూ. అసలు ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి గ్రామ పంచాయతీలలో? మీకు ఎప్పటి నుండి జీతాలు రావట్లేదు? గ్రామ పంచాయతీ కార్మికులలో అనేకమైన సమస్యలు ఈరోజు తలెత్తాయి. గ్రామానికి పట్టుగొమ్మలైన మేము లేకపోతే ఊరంతా కంపు, చీకటి మయం, లైట్లు లేక, పారిశుద్ధ్యం జరగక, వాటర్ లేక, ఇటువంటి పరిస్థితులు నెలకొంటే గ్రామాలు చీకటిమయం అవుతాయి. ఏ మంత్రులు వచ్చినా, ఏ ఎమ్మెల్యేలు వచ్చినా మేము లేనిది, మేము శుభ్రం లేనిది, మేము లైట్లు వేయండి, వాళ్ళకు టేబుల్స్ వేయండి, వాళ్ళకు కుర్చీలు వేయండి, వాళ్ళకి ఎలాంటి మా నుండి సహకారం లేనిది వాళ్ళు రాలేరు. వాళ్ళు కుర్చీలో కూడా కూర్చోలేరు. అటువంటి మాకు ఇవాళ మేము ఇక్కడికి వచ్చినామంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి, అంటే మా పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది. అటువంటి ప్రభుత్వం, పోయిన ప్రభుత్వమే మాకు అనేకమైన హామీలు ఇచ్చి కాస్తో కూస్తో కొంత ఊరట కల్పించి ఒక మల్టీపర్పస్ విధానాన్ని తీసుకొచ్చి వాటర్ పెట్టేటోని పోల్ ఎక్కియడం, పోల్ ఎక్కటోని వాటర్ పెట్టేటోని డ్రైవింగ్ చేయడం, ఇటువంటి పరిస్థితులలో కొంతమంది మరణించడం జరిగింది. ఆ మరణాల పట్ల అనేక కుటుంబాలు ఇవాళ దుర్బల పరిస్థితిలో ఉన్నాయి. చనిపోయిన వాళ్ళకైనా ఉంటుందా? గవర్నమెంట్ లేదు. ఆ పోరాటమే మేము కొట్లాడేది. చనిపోయిన వాళ్ళకు ఎక్స్గ్రేషియా లేదు, వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగము లేదు, వాళ్ళ చదువులు లేవు. ఒక మరణిస్తే కుక్కను గుంజేసేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. అంటే ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి 1వ తారీఖు నాడే జీతం ఎత్తారు. వాళ్ళకు ఉంటాయి డబ్బులు, ఎమ్మెల్యేలకు ఉంటాయి, మంత్రులకు ఉంటాయి, ముఖ్యమంత్రులకు ఉంటాయి. ఓన్లీ గ్రామ పంచాయతీ కార్మికులకు మాత్రం డబ్బులు లేవు. 7-8 నెలల నుంచి డబ్బులు లేకుండా ఈ గ్రామ పంచాయతీ కార్మికులు ఎట్లా జీవనం గడపాలి? అయినా మంచి మర్యాదతోటి మా వాళ్ళు పనిచేస్తున్నారు. 8 నెలలు లేకపోయినా ఇకనైనా వస్తుందేమో, ఈ గవర్నమెంట్ అయినా మాకు ఏదో ఒకటి ఫలితం చూపెడుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే అంటే ఈ 15 నెలల పాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో బాగుందా, ఇంత ముందున్న 10 సంవత్సరాలు కేసీఆర్ లో బాగుందా? కేసీఆర్ ప్రభుత్వంలో మాకు మేలు చేసింది కేసీఆర్ ప్రభుత్వమే. ఒక విధంగా చూసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి ₹1 కాదు కదా, మల్టీపర్పస్ విధానం మీద సంతకం పెడితే ఒక బడ్జెట్ రూపకల్పన కూడా కాదు, ఆర్థికమైన భారం కూడా కాదు, ఒక సంతకం జీవో తీసేస్తే మల్టీపర్పస్ విధానం రద్దవుతుంది. చాలా కుటుంబాలు ఎవరి వర్కులు వాళ్ళు చేసుకుంటారు, ఇబ్బంది ఉండదు. ఒక ఎక్స్గ్రేషియా ఎస్కేటీ అని పోయిన ప్రభుత్వం పెట్టింది 2 లక్షలు, అది ఇంతవరకు ఆ జీవో రిలీజ్ చేయాలి. వీళ్ళు టెంట్ల కిందకి వచ్చిండ్రు, సీతాకు వచ్చింది, ప్రతి ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, ప్రతి మంత్రులు వచ్చిండ్రు. టెంట్ల కిందకి వచ్చి మేము గెలిచిన తక్షణమే మీకు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను, అంటే ఉద్యోగ భద్రత కానీ, మల్టీపర్పస్ రద్దు కానీ, 21,000 జీతం కానీ, మీకు వేతనాల పెంపు కానీ, ఇటువంటివన్నీ మీకు తక్షణమే మేము అమలు చేసే జిమ్మదారి మాది అని ఇదే ఈ రోజున్న పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ సీతక్క మరియు మంత్రిగారులు కూడా కోమటిరెడ్డి జగ్గయ్య వీళ్ళందరూ కూడా చాలా మాకు స్పష్టంగా హామీలు ఇచ్చిపోయినారు. ఇప్పుడు వాళ్ళే ప్రకటనలు చేసిండ్రు, అసెంబ్లీలో కూడా మాట్లాడినారు, మా కోసం చర్చలు వేసింది. ఖచ్చితంగా వాళ్ళకు ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయం చేయాలని. మరి ఈ ప్రభుత్వం వాళ్ళే వచ్చింది కదా, వాళ్ళు చేయొచ్చు కదా, వాళ్ళు ఇచ్చిన హామీలే కదా, ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేరలే. కాబట్టి మేము ఇక్కడికి ఈ ధర్నాకు వచ్చినామంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా మా పట్ల మీరు చాలా సానుకూలంగా స్పందించి మాకు స్పష్టమైన హామీలు మీరు ఇస్తే మేము సావధానంగా మేము మా గ్రామాలలో పనిచేస్తాం. లేదంటే వచ్చే రోజులు ఎన్నికలు ఉన్నాయి, వచ్చే వేసవి రోజులు ఉన్నాయి. వేసవిలో 3 నెలలు నీళ్లతోటి పని, కరెంటు తోటి పని, ఎన్నికలు వచ్చినాయి. వీటన్నిట్లో కూడా మేము భాగస్వామ్యం అవుతాం. మీకోసం మేము ప్రతిపక్షంగా పోరాడవలసి వస్తుంది. మేము ఉద్యోగులం కాకుండా మాకు జీతాలు ఉన్నాయేం లేదు, అది లేకుండా ఏం లేదు. మాకేమో స్కేల్ కాదు, నువ్వు ఇచ్చే జీతం మాకు పెట్రోల్ ఖర్చులు కూడా అవుతలేవు, పిల్లలకు ఒక దవాఖాన పోతే వాళ్ళకు ఒక మందు బుట్లు కూడా సరిపోతలేవు. అటువంటి పరిస్థితులలో కూడా మా కార్మికులు పనిచేస్తున్నారు. అయినా మీరు అర్థం చేసుకుంటలేరు. కాబట్టి ఇప్పటికైనా మా యొక్క ధర్నాను మీరు దృష్టిలో పెట్టుకొని మాకు వెంబటే ఈ అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో మాకు బడ్జెట్ కేటాయించి మా గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు అందించి కాస్తో కూస్తో వాళ్ళకు ఊరటగా, గ్రామ పంచాయతీ కార్మికులకు ఊరటగా
వేతనాల పెంపు చేసి ఉద్యోగ భద్రత కల్పించి వాళ్ళకి ఇన్సూరెన్స్ ప్రకటించినట్లయితే మేము స్వచ్ఛందంగా పనిచేయడకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకొని మా పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇందాక చెప్పినట్టు అయితే మంత్రులందరినీ కలిసాం, ఇప్పుడు నమ్మ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, సీతక్క కానీ, రేవంత్ రెడ్డి కానీ, వీళ్ళందరూ చెప్పిళ్ళు, హామీ ఇచ్చిళ్ళు, అందరినీ కలిసినాం అంటున్నారు. సో ఇప్పుడు అధికారం వచ్చి 15 నెలలు అయితే ఉంది. మరి ఎవరైనా కలుస్తున్నారా, ఎవరైనా అంటే స్పందిస్తున్నారా ఈ సమస్య? స్పందన పోయినాం, అందరి అధికారుల ఏది మంత్రుల దగ్గర పోయినాం, సీతక్క దగ్గర పోయినాం. పోతే ఏముంది, మేము పోగానే ఏమంటే కమిషనర్ ఫోన్ చేస్తుంది, ఫైల్ రెడీ అయిందా, ఫైల్ రెడీ అయిందా, అయింది 5 రోజులలో అయిపోయింది, మీ పరిష్కారం అయిపోయిందే. ఇట్లా అందరు కూడా చెప్పిండ్రు. వాటన్నిటికి విసికించే ఈ ధర్నా పెట్టడం మొదలైంది. ఈ ధర్నాతోని ఈ దృష్టి సారిస్తేనేమో సరి, లేకపోతే ఇంకా తీవ్రమైన సమ్మెలకు దిగిపోతాం. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, ఈసారి 41,000 ఇస్తా అంటారు కావచ్చు. 40 నమ్మే పరిస్థితి లేవు కదా. మాకు జీవో తీసుకొచ్చి మాకు కాస్త కూస్త ఫలితం వస్తేనే మేము ఏదైనా చేయగలుగుతాం. ఫలితం లేని హామీలతోటి ఇప్పటికే వెసరారిపోతున్నాం. ఇన్ని రోజులు దఫాలు, సమ్మెలు, ఈ ధర్నాలు ఇవన్నీ అయితేనే. రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇట్లా అన్ని సమస్యలు బయటకు వస్తాను. ఇప్పుడు మీరు బయటకు వచ్చిళ్ళు, కానీ సమస్య పక్కన పెడితే అసలు వీళ్ళు చెప్పిన 6 గ్యారెంట్ల పరిస్థితి ఎట్లా ఉంది? గ్రామాలలో ప్రజలు ఏమంటా ఉన్నారు? అసలు మీరు తిరుగుతూ ఉంటారు కదా, 6 గ్యారెంట్లు ఇప్పుడు చాలా ఉన్నాయి, రకరకాల పథకాలు ఉన్నాయి, మరి వాటి సంగతి ఏంది అసలు? పథకాలలో రాష్ట్ర వ్యాప్తంగా చిన్న విలేజ్లను ఎంచుకొని ఏ చిన్న విలేజ్లు అవుతున్నాయో అక్కడ కొన్ని అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అమలైంది అనేది ఒక ప్రకటన చేస్తున్నారు. అంతే తప్ప ఎక్కడ అమలైన దాఖలు లేవు. మీరు విలేజ్లకు రండి, ప్రతి విలేజ్లకు మీరు సర్వే చేయండి, మీ యూట్యూబ్ ఛానల్స్ రండి, మీరు అంతా సర్వే చేస్తే ఎవ్వరు కూడా అదే చెప్తారు. నిన్న మొన్న 2 లక్షల లోపు మాఫీ అన్నారు, కొంతమందికి మాత్రమే, 70% కూడా కాలే. ఇదే 2 లక్షలకు పైన కట్టమన్నారు. 2 లక్షల మాఫీ మీద ఉన్న వాళ్ళని మొత్తం డబ్బులు కట్టమన్నారు. మొన్న ప్రకటనలో ఏం చెప్పారు, ఇదే సీఎం గారు, మా దగ్గర డబ్బులు లేవు, మేము చెయ్యం. ఇదే వ్యవసాయ శాఖ మంత్రే ప్రకటన చేసిండు. అంటే అప్పే ఏడికెళ్ళి తెస్తాం, అప్పే ఇత్తలేం. ఉద్యోగాల గురించి మాట్లాడితే షేబాదాలు తెచ్చినాం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర, ఆర్బీఐ దగ్గర. మాకు మీరు ధర్నాలు చేసినా, పెన్ డౌన్ చేసినా, ఏం చేసినా డబ్బులు లేని పరిస్థితి. జయపాన్లో 2-3 గంటలు ఎక్కువ డబ్బులు లేవని తెలిసి కూడా గెలవడం కోసం అబద్ధపు హామీలు చెప్పి. అంతే కదా. ఇప్పుడు అబద్ధపు హామీలు చెప్పి గెలిస్తే నీకు ప్రయోజనం ఏముంది? సరే, నువ్వు హామీలు ఇవ్వకపో, కాస్తో కూస్తో గ్రామ పంచాయతీ కార్మికుల చిరు ఉద్యోగులను నువ్వు మీదికి తెప్పియడమే నీ ఘనత. ఉన్న ఉద్యోగులకు డిఎల్ పెంచడం, అవి పెంచడం, ఇవి పెంచడం కాదు. మేము చేసే సేవను నువ్వు దృష్టిలో పెట్టుకొని నువ్వేం చేస్తున్నావు అనేది కావాలి. ఉండబడే పరిస్థితులను బట్టి మాకుండబడే గ్రామాల పరిశుభ్రత అవుతుందా? ఇవాళ డంపింగ్ యార్డ్లు పెట్టిండ్రు, నర్సరీలు పెట్టిండ్రు, పల్లె ప్రకృతి వనాలు పెట్టిండ్రు, రైతు వేదికలు పెట్టిండ్రు. ఇవన్నీ శుభ్రం చేసేది గ్రామ పంచాయతీ కార్మికులు. మీరు వచ్చిండ్రంటే మా గ్రామాలు శుభ్రంగా ఉండాలి, లైన్లు పోయాలి, కుక్క చచ్చిపోయినా తీసేయాలి, లైట్ లేకపోతే వేయాలి, వాళ్ళు వస్తుంటే వెలుగులు నింపాలి. మరి అటువంటి కార్మికులను మీరు కొంచెం కూడా మీకు పని చేస్తలేదా? తలకాయ పని చేస్తలేదా? కొంచెం అన్న మమ్మల్ని ఎందుకు అర్థం చేసుకుంటలేరు మీరు? వేరే వాళ్ళకేమో జీతాలు వేస్తారు, మా కాడికి వచ్చే వరకే జీతాలు లేవు. 6 నెలలు ఎమ్మెల్యేలకు నెల అకౌంట్లలో పడతాయి, నెలకు అకౌంట్లో. అసెంబ్లీలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ముఖ్యమంత్రి కూడా అకౌంట్లలో పడతాయి. మళ్ళీ వాళ్ళు ప్రతిపక్ష పొలాన్ని తిట్టుకుంటారు, వీళ్ళు ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు. మమ్మల్ని పట్టించుకుంటూ లేడు. ఇది పరిస్థితి ఉన్న ఈ ప్రభుత్వాల పరిస్థితి ఇది.